6 నెలల్లో తెలంగాణకు కేంద్రం 35,000 కోట్ల నిధులు ఇచ్చిందన్నారు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్న ఆయన ఎంపీల సంఖ్యకు నిధులతో సంబంధం లేదన్నారు. 1,00,000 కోట్లు ఖర్చయ్యే మూసీ సంగతి పక్కన పెట్టి ముందు రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆయన వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలు లాభపడతారని, జేపీసీ నివేదిక వచ్చిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందన్నారు విశ్వేశ్వరరెడ్డి. నెలల 35,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా రాజకీయాల పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉన్నాయని 35,000 కోట్లు ఇచ్చింది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే మీ దగ్గర 8 ఎంపీలు ఉండే ఏమీ 0 తీసుకొచ్చిండ్రు. బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళంటే మొత్తానికి మొత్తం మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో పోవాలి. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో, కానీ 25,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా. ఓదిక్ అంటున్నారు మా ఐడియాలు కాపీ కొట్టిర్రు, ఇంకోటి అంటున్నారు మీ బడ్జెట్లో ఏమీ మంచిగా లేదంటున్నారు. అంటే మీ ఐడియాలు మంచిగా లేవా? నిజంగా చట్టం ద్వారా లాభమే అయితే ముస్లిమ్స్కు అని ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో తేలిపోతుంది. చిన్న చిన్న చేయక 1,00,000 కోట్ల మూసి అయింది. ఫస్ట్ చిన్న ఎస్టీపీలను క్లీన్ చేయండి, ఫస్ట్ చెర్లను క్లీన్ చేయండి, మూసీ కంటే ముందు ట్యాంక్ బండ్ క్లీన్ చేయండి, దాని తర్వాత మూసీ క్లీన్ చేయండి. 111 మీద తప్పకలేస్తా దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను ఇంత డాక్యుమెంట్ చెప్పిన సీఎం గారు వచ్చినాక కలుస్తున్నాను. వాళ్ళు ఏం అంగీకరించారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ 3-4 నెలలు కలుస్తుంది, ఒక రిపోర్ట్ ఇస్తుంది. అది రిపోర్ట్ ముంగట పెట్టి మరి చర్చలు కొనసాగుతాయి.